ఈ నెల 12వ తారీఖు శాంతినగర్ ఏరియాలో రమేష్ అనేటటువంటి వ్యక్తి యొక్క మర్డర్ కేసుని 48 గంటల్లో ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఇది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏర్పడినటువంటి తగాదాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక అన్నని మనం ఎలిమినేట్ చేస్తే తప్పితే మనకి పీస్ఫుల్గా ఆస్తి అనేది రాదు అనేటటువంటి విషయంలో తమ్ముడు పక్కాగా ప్లాన్ చేసుకొని వేరే ఒక ముగ్గురు సహకారం తీసుకొని పక్కా ప్రణాళికతో అతన్ని హత్య చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతుడు రమేష్ యొక్క తమ్ముడైనటువంటి మహేష్ గట్టు మండలానికి చెందినటువంటి బోయలగూడెం విలేజ్కి చెందిన నరసింహులు, నాగేంద్ర, తిమ్మప్ప అనేటటువంటి వారి సహకారంతో మొన్న 12వ తారీఖు రోజు వాళ్ళ అన్నకి ఆలంపూర్ కోర్టులో కేసు వాయిదా ఉందని చెప్పి తెలుసుకొని ఆ వాయిదాకి వెళ్ళొచ్చేటప్పుడు అతన్ని హత్య చేయాలని పక్కాగా ప్రణాళిక చేయడం జరిగింది. దీనిలో అతనికి సహకరించడానికి గట్టు మండలంలో అతని మిత్రులైనటువంటి ముగ్గురిని సంప్రదించడం జరిగింది. ఈ మర్డర్ కేసులో సహకరించిన